యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. క్రైస్తవులు ఎవరైనా సరే నామకార్థ భక్తితో ఉంటే పరలోక రాజ్యానికి చేరుకోరు. దయచేసి గమనించండి. మేము ప్రతి దినము ప్రతి ఆదివారం కూడా మేము చర్చికి వెళ్ళొస్తున్నాం కదా. మరి అంతకన్నా భక్తి కావాలా అనుకోవచ్చు. మీరు చర్చికి వెళ్ళొస్తే ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరుకోరు. జ్ఞాపకం చేసుకోండి. అది మీకు తృప్తి కొరకే వెళ్ళొస్తారేమో కానీ ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క మానవుడు వారి యొక్క పాపాలని యేసు రక్తంలో కడుక్కుంటే తప్ప వారెంత మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు దేవుడిని నమ్ముతారో వారందరూ కూడా ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే దేవుడు వాళ్ళని పరిశుద్ధపరుస్తాడు. వాళ్ళు ఒప్పుకోకుండా మరి విడిచిపెట్టకుండా ఉంటే కనుక వాళ్ళు పరిశుద్ధంగా తీర్చిదిద్దబడరు. మారు మనసు అంటే ప్రతి దినము కూడా మరి దేవుని దగ్గర పశ్చాత్తపడాల్సిన దినం. ప్రతి దినం కూడా దేవుని దగ్గర పశ్చాత్తపడాలి. చేసిన పొరపాట్ల పాపాలను ఏ రోజుకి ఆ రోజు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపం చేయకుండా ఉండటానికి ప్రతి దినము ప్రతి క్షణం కూడా మరి ప్రార్థనలో ఉంటే కనుక, ప్రార్థనాత్మతో నింపబడి ఉంటే కనుక మీరు ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతూ ఉంటారు. పరిశుద్ధంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా మిమ్మల్ని పరిశీలించుకుని మరి దావీదన్న మాట మీరు జ్ఞాపం చేసుకుని దాన్ని పరీక్షించి పరిశోధించి నీకు ఆశకర మార్గం ఉందేమో అని ఆ విధంగా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా కూడా మీరు దేవుని దగ్గర చేరుకుంటారు. అలా పరీక్షించుకోకుండా యాదయాలపనగా కాలం గడిపితే మాత్రం పరలోక రాజ్యంలో మీరు చేరుకోరు. మీరు ఎంతో పరిశుద్ధంగా ఉంటే తప్ప పరలోక రాజ్యం చేరుకోరు. పరిశుద్ధం అంటే ఏంటి? పరిశుద్ధం అంటే ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడమే. హృదయపూర్వకంగా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడమే. పాపాలను విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే మీరు పరిశుద్ధపరచబడతారు. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చేసిన తప్పు అని దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధపరచబడాలి. లేని పక్షంలో నువ్వు కేవలం నోటుతో చెప్పే మాటల ద్వారా మీరు ఎంత మాత్రం దేవుని దగ్గర చేరుకోరు. హృదయమంతటితో మీరు పశ్చాత్తాపడితే తప్ప దేవుని రాజ్యంలో మీరు చేరుకోరు. దేవుడు ఈ మాటలు మీకు అందరికీ దీవించాల్సి కాక. ఆమేన్.